వెస్ట్ గోదావరి నుంచి ఎస్టీయూ నాయకులు. సార్ నమస్తే. నమస్తే అండి సార్ చెప్పండి. సార్, ప్రభుత్వం హామీలు ఏవైతే ఇచ్చినాయో మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సాక్షాత్ ధోరణ ఇవాళ 20 నెలలు 22 నెలల వరకు జరిగిపోయిన ఈ తరుణంలో మాకు ఉద్యమం తప్ప ఇంకో మార్గం లేకుండా చేస్తుంది. మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఎప్పుడో సంవత్సరం తర్వాత వడ్డీ ఇవ్వడం అనేది చాలా దారుణం. ఇవాళ పెద్ద సంఖ్యలో మనం మండల స్థాయిలోను, జిల్లా స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలో కూడా మనం ఉద్యమాలు చేసే పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చి ఇంక వేరే ఆల్టర్నేటివ్ లేకుండా ఉద్యోగులంటే వాళ్ళలో భాగం కాదన్నట్టుగా గత ప్రభుత్వం లాగే చేయడం అనేది చాలా బాధపడే విషయం. మరి ఈ రకంగా ప్రభుత్వం ఉండటం అనేది చాలా దారుణం. ఈ మీడియా ద్వారా ఈ వ్యవస్థను ప్రశ్నిస్తున్నాను. మరి ఇలాంటి వ్యవహారాలు ఉండకూడదని చెప్పి చేస్తూ వెంటనే పిఆర్సీ మీ ద్వారా మేము అడిగేది ఏంటంటే పిఆర్సీ 12వ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు 30% ఐఆర్ అనేది ప్రకటించకపోతే ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ వాళ్ళకి చాలా నష్టదాయకంగా చాలా అసలే ఒత్తిడితో ఉన్నారు. ఇవాళ ఈ నష్టాలని కోలుకోవడం అనేది కానీ లేకపోతే ఇక్కడ ఈ పరిస్థితుల్లో మరి ఎలాగ ఉద్యోగం చేయడం అనేది చాలా కష్టమైంది. ఆ విషయాన్ని మీ ద్వారా నేను తీసుకొస్తున్నాను సార్. రైట్ రామచంద్రరావు గారు, థ్యాంక్ యూ సార్. సార్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు ప్రతి ఒక్కరి ఆవేదన ఆందోళన అదే, ఒక రకమైనటువంటి విధానంతో సరైనటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు. ఎందుకు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ హామీలపై ఫోకస్ పెట్టట్లేదు అనేది ఆవేదన వ్యక్తమవుతుంది. ప్రతి ఒక్కరిది అదే, ఉద్యోగులు అలాగే ఉంది పరిస్థితి, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. మా ఆందోళన అదే కదా. మాకు ఇచ్చిన హామీ ఏంటి, మీరు నెరవేర్చడంలో ఉన్నటువంటి తాత్సారం ఏంటి అనే దాని మీదనే మేము రోడ్డు ఎక్కడం కారణం. మేము కేవలం అడిగేది 34,000 కోట్లు 32,000 కోట్లు ఎంతైతే ఉందో ఈ రోజే చెల్లించమని మేము అడగట్లా. ఒక టైం బౌండ్ మీరు ఎలా చెల్లించి ఒక రోడ్ మ్యాప్ ఇమ్మని అడుగుతాం. సరే, ఫర్ ఎగ్జాంపుల్ సరెండర్ లీవ్ అప్లై చేసి 3 సంవత్సరాలు అయింది. ఇది ఎన్ని కోట్లు ఉందో ఒకసారి లెక్క కట్టి ఇవి ఒక ఫస్ట్ క్వార్టర్లో ఇది రిలీజ్ చేస్తాం, సెకండ్ క్వార్టర్లో ఇది రిలీజ్ చేస్తాం. ఒక రూట్ మ్యాప్ ఇస్తే సరే పలానా నెలలో ఇది మాకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మేము అంచనాలని మా బడ్జెట్ని మేము కేటాయించుకుంటాం. ఏది నోరు మీద పట్టలేదు. కనీసం పక్క రాష్ట్రంలో సుమారు 16,000 కోట్ల రూపాయలు వాళ్ళది ఉంది. వాళ్ళు ఏం చేశారంటే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను పిలిచి మాట్లాడుకుని ప్రతి నెల 1,000 కోట్లు 1,200 కోట్లు ఉండేది రిలీజ్ చేస్తే దాన్ని ప్రయారిటీ చేసుకుని దేనికి ముందు రిలీజ్ చేయాలనేది వాళ్ళు ఆలోచన చేస్తాం. అటువంటి ఆలోచన మేము ఈ ప్రభుత్వం నుంచి కోరుతా ఉన్నాం. ఇవ్వాల్సిన 32,000 కోట్లు ఒకే రోజు ఇమ్మని మేమే అడిగే పరిస్థితి లేదు, మీరు ఇచ్చే పరిస్థితి అంతకంటే లేదు. కాబట్టి ఈ 32,000 కోట్లు ఈ షెడ్యూల్గా ఎలా చేయగలుగుతున్నారు? మీరు పెట్టుకున్న మన బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు ఈ 32,000 కోట్ల బకాయిల్లో ఎలా చెల్లిద్దామనే మాట కూడా బడ్జెట్లో లేకపోవడం తీవ్రమైనటువంటి అసంతృప్తి ఈరోజు ఉద్యోగ వర్గాల్లో ఉంది. మేము కోరేది అదే. మేము కోరేది ఒకటే, మాకు ఇవ్వాల్సిన బకాయిలు మేము అడిగేది ఏంటి, మీరు దాచుకున్న డబ్బులు కానీ మాకు న్యాయపరంగా డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన డబ్బులే తప్ప మేము ఒక లోన్ అడగట్లేదు, లేకపోతే ఒకటి మిమ్మల్ని ఏదైనా అడగట్లా. దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వడానికి మేము నోచుకోకపోతే ఇంకెవరితో చెప్పుకోవాలి? మేము ఆందోళన చేయడం తప్ప. కాబట్టి ఈ రోజు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలన్నీ కూడా మన రోడ్డు మీద రావడం కానీ ప్రధానమైన కారణం ఇదే. ఇది ఎప్పుడు కూడా గతంలో వేధించి ఆ వేధింపు ఎక్కువైపోయినప్పుడు తప్పనిసరిగా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గం ఆగ్రహం. ఎప్పుడు నేను సర్వీసులో వచ్చి సుమారుగా 25 సంవత్సరాలు దాటిపోయింది. ఈ ఉద్యమంలో వచ్చి 24 సంవత్సరాలు అయింది. ఈ 30 సంవత్సరాల సర్వీసులో ఈ ఉద్యమంలో ఉన్న 24 సంవత్సరాలు ఎప్పుడు చూడనంత కనీవిని ఎరిగినంత ఇబ్బంది ఎప్పుడు కలిగిందంటే గత ప్రభుత్వం కలిగింది బాబు. కాబట్టి ఆ రోజు బీఆర్టీఎస్ రోడ్డు మీద ఉద్యమాలు పిలిపిస్తే లక్షలాది మంది వచ్చి తరలి వచ్చారంటే ఆ రోజు పరిస్థితి ఉన్నటువంటి ఆందోళన అనేది ఆ స్థాయికి వెళ్ళిపోయింది. ఈ ప్రభుత్వాలు ఒక ప్రభుత్వానికి అది అనుకూలంగా ఉండటం, ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటం అనేది ఏ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గానికి అది ఉండదు. ఒక ఇష్యూగా మేము మీరు పెట్టిన పథకాలు కానీ మీరు పెట్టినటువంటి రూల్స్ కానీ ఇంప్లిమెంట్ చేసేది ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలే. మేము ఇంప్లిమెంట్ చేస్తూ మా కళ్ళ ముందు ఏమేమి జరుగుతుందో మాకు అంతా తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గవర్నమెంట్ సూపర్ 6 అనే పథకాలు పెట్టింది. అది ప్రజలకు ఎలా చేరవేయాలో, ఎన్ని చేరుతున్నాయో ఇవన్నీ చూడాల్సింది మేమే కదా. మా కళ్ళ ముందు తెలుస్తుంది ప్రజల దగ్గర ఎట్లా వెళ్తుంది. అరే మనకు రావాల్సింది రావట్లేదే అనే బాధ మాకు ఉంటుంది కదా. ఇప్పుడు అందులో మేము కూడా భాగమే కదా. ఈ రోజు మేము కట్టే ట్యాక్సులతోనే కదా ఇవన్నీ కూడా నడిచేది. అటువంటి మాకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది మా యొక్క ప్రశ్న. కాబట్టి ఇవైపు కూడా చూడాలి. కేవలం ప్రజల్ని ఇది ఓటర్స్ గానో లేకపోతే ఓట్ బ్యాంక్ గానో చూస్తే ఓట్ బ్యాంకు మీకు ఉంటే ఉండొచ్చు కాక గమనించాల్సింది ఓట్ బ్యాంక్ ప్రభావితం చేసే వర్గాలు ఏంటనే చూడాలి. ఈరోజు మేము సాటిస్ఫాక్షన్ లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఆకలితో ఉన్నాను, నన్ను 10 మందికి భోజనాలు పెట్టమని వడ్డించమంటుంటే ఆకలితో ఉన్నాడు వడ్డించేటప్పుడు ఎట్లా ఉంటుందో అదే పరిస్థితి మాకు ఉంది. ఈరోజు మేము ఆకలితో ఉన్నాం, పక్క ప్రజలకి ఏమో వాళ్ళ ఆకలి తీర్చే పరిస్థితులు మేము ఉండాలంటే అది కొంచెం ఇబ్బందికర పరిస్థితి. అది ప్రభుత్వాలు గుర్తెరగాల.
మా కనీసం ఇవ్వాల్సింది మాకు ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి.